ప్రసాద్ గారు, ఏంటండి ఈ గుడివాడ ఫ్లెక్సీ వార్ ఏంటి? పేరు నాని గారు కన్నుగేటడం ఏంటి? ప్రపంచంలో ఏడా దొరకని మీకే దొరుకుతాయి సార్. ఫ్లెక్సీలు వార్లు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఏమైంది, ఆయన ఇంట్లో మూసుకుని గుండె నొప్పి వచ్చి ఆయన పడుకుని ఉన్నాడు. ఆయన బాధ లేదు, ఆయన పడుతున్నాడు. ఇప్పుడు ఫ్లెక్సీలు పెడితే ఎవరు ఏం చేస్తారు? కాదండి, ఈ బాబు షూరిటీ ప్రభుత్వం మోసం గ్యారంటీ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీద ఫ్లెక్సీ పెడితే అది ఏమవుతుంది? అది లేనిపోయిన డిస్కషన్ కదా. ఏమవుతుంది? మోసం చేయలేదా? మోసం చేశారు లేదు చెప్పండి ఒకసారి. మరి వాళ్ళు 6 అదే గ్యారెంటీలు, అంటున్నారండి. కొడాలి 6 నాని గారు హామీలు, పాలిష్ చేస్తానన్నారని 4 చెప్పి లక్షల చంద్రబాబు ఉద్యోగాలు నాయుడు గారు అగ్రిగేట్ బూట్లు 2 సంవత్సరానికి. కొడాలి వినండి, కొడాలి నాని గారు గతంలో ఆయన అన్నారు కాబట్టి ఆ బూట్లు 2 పెట్టి వచ్చి పాలిష్ చేయంటున్నారట. సార్ బూట్లు పాలిష్ చేసే తత్వమే కొడాలని అనుకుంటే ఈ బయటకి తెలుగుదేశంలో నుండి ఉంది. అలాంటి బూట్లు పాలిష్లు చేయడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి బయటకు వచ్చాడు. నాకన్నా మా గురుగారు మోకానంద్ సార్ గారికి మా సైడ్ బాగా తెలుసు కొడాలని తెలుగుదేశం ప్రస్థానంలో అట్లా. గురుగారు నమస్తే. అయ్యా నమస్కారం. సరేలేండి, కాదు ఏంటిది, ఏం మెసేజ్లు ఇస్తున్నారు జనాలకి? ఏమీ మెసేజ్లు ఉండవు. ఎవడో పని పట్టలేనాడు ఎవడో కూర్చుని ఫ్లెక్సీ పెట్టి జరిగేవి జరగబోయేవి ఊహించుకొని ఎవరికి నచ్చింది వాడు చెప్తే రాజకీయాలు అలాంటివన్నీ ప్రత్యక్ష సవాళ్ళు ఎలక్షన్స్ ముందు సవాళ్ళు లక్ష ఉంటాయి. ఇవి శాశ్వతంగా రేపొద్దున రోజుల్లో ఇవన్నీ జరిగిపోతాయి ఊహించేసుకుని ఎవడోడో ఆ భావావేశాలకు గురి అలా ఫ్లెక్సీలు పెడితే జరిగిపోతాయి అనుకోవడం భ్రమలు. అవి వాస్తవానికి జరగవు. రెండోది, ఎప్పుడైతే ఈ హామీల్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయకపోయేసరికల్లా ప్రభుత్వం మీద వ్యతిరేకమైన అంశాలని వేలెత్తి చూపించడానికి అపోజిషన్ బట్టి చేస్తే కొన్ని ప్రయత్నాలు ఈ విధంగానే ఉంటాయి. దాన్ని తిప్పుకోవడానికి ప్రభుత్వం కూడా రూలింగ్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏం చేయలేదు అన్న దాని మీద ఈ విధంగా తిప్పుకొడుతూనే ఉంటారు. అట్లా చూసి ఆనందపడాలి కానీ ఫ్లెక్సీ పెట్టేసారు దానివల్ల కొడాలి నాని గారు కుప్పం వెళ్ళి షూలు పాలిష్ చేస్తారు, లేదంటే ఈ 6 హామీలు ఫుల్ఫిల్ చేసేందుకు చంద్రబాబు గారు సారీ చెప్తారు. ఇలాంటి డిబేట్ లో పేరు నాని గారి వ్యాఖ్యల మీద మళ్ళీ బందర్లో మరో కేసు పడింది. పేరు నాని గారి వ్యాఖ్యల మీద బందర్లో మరో కేసు పడింది. ఆయన మీద ఆయన లేనప్పుడే కేసు పెట్టడానికి వెనకాల లేదు సార్. ఆ మిర్చి యాడికి ఆయన లేకపోయినా కేసు పెట్టారు. మళ్ళీ ఏదో మాట్లాడిన దానికి కన్ను కొట్టిన దానికి ఏదైనా కేసు పెట్టడానికి ఆయన ఇలా ఆలోచిస్తున్నారా? కేసులకి ఆయన భయం పట్టలేదు, అంబటి రాంబాబు భయం పట్టలేదు, వరికోట అశోక్ బాబు భయం పట్టలేదు, ఎవడు భయం పట్టలే. బట్టలు సర్దుకుని రెడీగా ఉన్నాం. 10 రోజులు, 15 రోజులు, 150 రోజులు, 99 రోజులు, 105 రోజుల ప్యాకేజీలు చెప్పమంటున్నారు. దాన్ని బట్టి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఏముంది దాంట్లో? ఇవాళ ఒకప్పుడు అంటే జైలు బరో పిలిపించేదాకా వీళ్ళకి నిద్ర పట్టేలా లేదు. జైలు బరో పిలుపుకి ఇచ్చేదాకా చూసుకుంటున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు, ఇలాంటి చిన్న చిన్న చర్యలతో ఏదో జరిగిపోతుందన్న భ్రమంలో ఎవరు లేరు. ఇవంటారా తాత్కాలిక ఉపశమనాలు పొందడానికి ఎవరో ఒకరు ఏదో విధంగా రెచ్చగొట్టే విన్యాసాలతో కొన్ని ఫ్లెక్సీలు ఉంటూ ఉంటాయి. గతంలో మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లెక్సీలు తొలగించింది. అలాంటివి భావవేశాలకు గురయ్యే ఫ్లెక్సీలు ఎవరంటే తొలగించినా తప్పేం లేదని చెప్తారు. ఇక్కడ ఆయన ఇప్పుడు కొడాలి నాని గారు అక్కడ స్థానికంగా ఉండి మేము ఎదుర్కొంటాం, మేము వస్తాం, ఈయన చంద్రబాబు నాయుడు గారి పర్యటనని గౌరవ చేస్తాం, లేదా స్థానికంగా ఈ పిలుపునిచ్చాం, దీని ప్రకారం ఇక్కడ ఏం జరగబోయినా వాటిని మేము గడప గడపకి తిరిగి తెలుగుదేశం పార్టీ చేసినవి ఏవి చేయట్లేదు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్తే అప్పుడు మీరు నేను గంట సేపు చర్చించుకుందాం. అది ఏమీ లేకుండా ఒక రెచ్చగొట్టే కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ పెట్టి దాన్ని బట్టి అవుట్కమ్ ఇవ్వమంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే తెలుగుదేశంలో ఏ విధమైన న్యాయం జరిగిందో, ఏ విధంగా అవమానాలు జరిగా ఆయనకి బాగా తెలుసు. వాటిని వేస్ట్ చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఆనాటి ప్రస్థానం కొడాలి నాని గారి గురించి అందరికీ తెలుసు, ఏ ప్రాతిపదికమైన ఆయన తెలుగుదేశం నుంచి వదిలి బయటకు వచ్చాడు అన్నది. ఇప్పుడు దాన్ని అనవసరంగా చర్చించి జనబాహుల్యాల్లో లేనివి ఉన్నవి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇవన్నీ టైం వేస్ట్. పేరు నాని గారు వ్యాఖ్యలను ఎలా చూడాలి? పేరు నాని గారు ఒక విధంగా చెప్పాలంటే సార్, ఈ రపరప అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా బలవంతాన్ని ఈ తపేలా ఛానల్ అన్ని బలవంతాన్ని ఆపాదించి యాజ్ ఇఫ్ ఆయనే అన్నట్టుగా మాట్లాడి పోర్ట్రేట్ చేస్తున్న దగ్గర కార్యకర్తలందరూ భావావేశాలకు గురవుతున్నప్పుడు సంయమనం పాటించడానికి కొంత చేతావని తేడానికి ప్రజల్లో అపోజిషన్ పార్టీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, నేను ఆ బయట వినిపిస్తాను, విని అప్పుడు మీరు చెప్పండి, ఒక క్లారిటీ వస్తుంది. ఆ పేరు నాని గారు బయట ప్లే చేయండి. కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు.
జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు రైట్. తెలిసి రప్పరా. ఇదండి చాలా చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా వాళ్ళ క్యాడర్కి అందరికీ కూడా గీతోపదేశం చేస్తున్నారు. ఏదో ఉద్దేశం కాదు కానీ కాదండి, ఒక విషయం చెప్తా. అడిచే కుక్క కరవదట, కరిచే నేను కుక్క విన్నాను కదా. అరవదట. వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఏసీయండి రా, ఏముంది, ఏసీసి మళ్ళీ వీళ్ళు పలకరించాలట. మరి ఈ 4 సంవత్సరాలు వాళ్ళు అదే పాటిస్తే పరిస్థితి ఏంటండి ప్రసాద్ గారు? పాటించకపోతే కదా, పాటిస్తుంది అదే. మళ్ళీ పాటిస్తే అని ఫ్రేజ్ ఎందుకు వాడుతున్నారు మీరు? పాటిస్తుంది అదే. ఒక మాట చెప్తాను వర్మ గారు, మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, మీకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలంటే. గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రాణాలు దిగించి ఎంపీ కింద నిలబడినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఆవేశపడిపోయి ఇదేంటంటే నాకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి, అయ్యో అని గౌరవ ఎస్పీ గారిని కలిసి ఏంటి సార్ దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, నాకు రక్షణ కావాలి. అప్పుడే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పేరునాని గారే అనుకుంటారు, మరి ఇది పల్నాడు రా బాబు, ఏదో నెల్లూరు అనుకుంటున్నాడు, స్తబ్దంగా రెడ్ల మధ్యలో ఇష్టం వచ్చింది చేసుకోవడానికి కుదరదు. ఇక్కడ ఏమైనా ఉంటే మూడో కంటికి తెలియకుండా జరుగుతుంది తప్ప పెద్ద పెద్ద పబ్లిసిటీలు బ్యానర్లు గట్టి జరగవు. రాయలసీమ ఒకటి, పల్నాడు ఒకటిను. ఎందుకంటే వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ కక్షలు, కార్పణ్యాలు ఒక్కొక్కసారి మనసులోకి మతిష్కంలోకి వచ్చిందంటే ఏ విధంగా ప్రవర్తిస్తారన్నది స్థానికంగా ఉన్నోడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నకానంద సాగర్ ఉన్నారు, ఆ గురుగారు ఊరికి వెళ్ళి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకు అక్కడ తిరుగులేదు అనుకుంటే చాలా తప్ప అక్కడ. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న సమస్యలు, దాని మీద ప్రతిస్పందించే విధానం ఆయన మాలాటోడికి చెప్పాడు ప్రసాద్, ఇక్కడ కోతాశాలు వేస్తే కుదరదని. స్థానికంగా ఉన్న దగ్గర అక్కడ ఉన్న ఫ్రిక్షన్స్ కి, ఇప్పుడున్న రపాకి బలవంతాన్ని ఇలా ఎవరు పడతాడు, ప్రతిసారి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ రపాని మొదలెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆనందాన్ని నెత్తికేసుకుని వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, గతంలో వంశీ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ అందరూ మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు ఎత్తికేసుకుని వాళ్ళు బురద గడుక్కుని ఇప్పటిదాకా సస్తున్నారు. ఇది చాలింది కాక తెలుగుదేశం కూడా రపారపాన్ని ఫ్లెక్సీ పెట్టింది కూడా వీళ్ళు ఆపాదించి మాట్లాడేస్తుంటే, దానికి ఎక్కడికక్కడ మనలో మన పార్టీ ఒకవేళ గెలిస్తే అన్న దగ్గర కొంచెం ధైర్యం సాహసాలు ఇవ్వడానికి ఎవరైనా పార్టీ పరంగా అలాగే చెప్తారు. నాయకుడేమో అయ్యో బాబాయ్ రపరపానికంటే భయం వేస్తుంది, నాకు ఇంట్లో కూర్చోండి అంటే ఎవడో ఒప్పుకోరు. స్థానికంగా మన అంబటి రాంబాబు కూడా ఆ బ్యారికేడ్లు తొలగించడం ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా ఆయన క్యాడర్ వెనకాతలు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకుంటుంటే మావాడు ఉండి కూడా వెనక్కి తీసుకెళ్లి పెట్టరు మమ్మల్ని, ఇది ఎక్కడ గాంధీ పార్టీ రా అనుకోకూడదు కదా. ఎస్, ఖచ్చితంగా పొలాలు అంపడం ఎందుకు వెళ్తారు, నేను ఉన్నాను పదండి ఇటు నుంచి వెళ్దాం డైరెక్ట్ గా వెళ్ళేలా ప్రయత్నించాను. ఏ ఊరైనా సరే, కీర్తనమ్మ కూడా వాళ్ళ ఊర్లో నాయకుడు లేనప్పుడు ఖచ్చితంగా